ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. రాజరాజేశ్వర స్వామి ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు 76 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 50 కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్స్లో పెట్టగా మరో 26 కోట్లు కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. అలాగే వేములవాడ నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణకు 47,85,00,000 మంజూరు చేసింది ప్రభుత్వం. వేములవాడలో డ్రైనేజ్ పైప్లైన్ డైవర్షన్ పనుల కోసం 3,80,00,000 మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రం వేములవాడ. నిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఆలయ పరిసరాలు క్యూ లైన్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అవి తొలగిపోయే అవకాశం ఉంది.